రెటిక బీజేపీ ఆఫీస్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. దేశం కోసం, దేశ కళల కోసం, సామాజిక పరివర్తన కోసం, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలక పార్టీ కనసాగల్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఈరోజు అవార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగానే కర్పూరి ఠాకూర్ గారికి భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి గౌరవ పురస్కారమైనటువంటి భారతరత్నతో వారికి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా పివి నరసింహారావు గారికి అటువంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నాము. వారు చాలా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ, స్వతంత్ర ఉద్యమంలో కానీ 2 జతల బట్టలు, సంఖకు ఒక బ్యాగులో బట్టలు పెట్టుకొని, ఒక పుస్తకము పెన్ను పెట్టుకొని మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో, క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ, సోషలిస్ట్ పార్టీ నాయకుడుగా కానీ పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీషు తప్పకుండా నేర్చుకోవాలనేటువంటి ఆప్షన్ అయితే ఉండనో కంపల్సరీ దాన్ని తొలగించి ఆప్షన్గా మార్చినటువంటి వ్యక్తి ఆయన ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.